ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులలో, ఘోరమైన శ్రమలలో అల్లాడిపోతున్నటువంటి ఏబు దగ్గరికి వచ్చినటువంటి స్నేహితులలో ఒకడు మాట్లాడుతున్నాడు. ఏబు, చాలా గొప్ప గొప్ప పనులు చేశావు, చాలా మంచివాడివి నువ్వు, దీనులకు సహాయం చేసావు, బీదలకు పిడికిళ్ళు విప్పావు, అన్యాయం చేస్తున్న వాళ్ళని ఎదిరించావు, బలహీనమైన చేతుల్ని బలపరిచావు, అనేకులకు బుద్ధి నేర్పావు, తొట్టిలో వాణ్ణి నీ మాటలు ఆదుకున్నాయి, కృంగిపోయిన మోకాళ్ళు గలవాణ్ణి నీవు బలపరిచావు. అయితే ఇప్పుడు నీకు శ్రమ కలిగినందున నీవు దుఃఖాక్రాంతుడవైతివి, అది నీకు తగులగా నీవు కలవరపడుచున్నావు. తేమానీయుడైన ఎలీఫజు మాట్లాడుతున్న మాటలు ఇవి. ఆ మాటల్ని గ్రంథంలోనికి రానిచ్చాడు దేవుడు. ఈ మాటలు ఏబుని ఊరడించడానికి, ఏబుని ప్రోత్సహించడానికి ఆయన మాట్లాడుతున్నాడు. ఇక ముందు 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 ఇంకా ఘాటైన వ్యాఖ్యలు చేస్తాడు. అయితే ఇది స్టార్టింగ్ కాబట్టి కాస్త సెన్సిటివ్గా ఏబుతో మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఏబు విషయమై ఎలీఫజు పలికిన మాటలు ఆసక్తికరంగా ఉంటాయి. ఏమయ్యా, ఇతరులు కలతలో ఉన్నప్పుడు, ఇతరులు బాధలో ఉన్నప్పుడు, ఇతరులు దారి తొలగినప్పుడు నువ్వు వాళ్ళని దారిలోకి తీసుకొచ్చావు, కలతలతో శ్రమలతో కృంగిన వారిని లేవనెత్తావు, కృంగిపోయిన మోకాళ్ళు గలవాన్ని బలపరిచావు, ఆదరణ లేని వారిని ఆదరించావు, ధైర్యాలు చెప్పావు, దేవుడు ఉన్నాడు, భయపడొద్దు, మీకు కలిగిన శ్రమలన్నిటిలో నుంచి దేవుడు మిమ్మల్ని విడిపిస్తాడు, మీకు అలా చేస్తాడు, ఇలా చేస్తాడని ఎంతోమందిని ఆదరించావు కదా ఏబు. తన దాకా వస్తే కానీ తెలియదని ఎదుటి శ్రమలు, ఎదుటి వాళ్ళల్లో ఉన్నటువంటి జీవితాల్లో ఉన్న శ్రమలను బట్టి వాళ్ళని ఓదార్చిన నువ్వు ఈరోజు అదే పరీక్షలోకి నువ్వు వచ్చినప్పుడు, అదే శ్రమలోకి నువ్వు వచ్చినప్పుడు ఇంత కృంగిపోతావా? భక్తిపరుడవే, ప్రతిరోజు దేవుని సేవించిన వాడవే, అనుదినము బలి అర్పణ జరిగించిన వాడవే, దేవునికి భయపడి నీతిగా నడుచుకున్న వాడవే, భక్తిపరుడవే, భక్తులను దేవుడు నిర్లక్ష్యం చేస్తాడా? భక్తుల్ని దేవుడు అశ్రద్ధ చేస్తాడా? ఏబు, నీ భక్తి నీకు ధైర్యము పుట్టించదా? నీ యథార్థత నీకు ఆధారము కాదా అని, యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా అనే మాటలు మాట్లాడాడు. నిజమే, నిజమే. ఎలీఫజు అలాగే మిగిలిన వాళ్ళు మాట్లాడిన మాటలు తక్కువైన మాటలేం కాదు, అవి కూడా వాల్యుబుల్ మాటలే, విలువైనటువంటి మాటలే. టోటల్గా ఆయన ఏం చెబుతాడంటే, భక్తి ధైర్యం పుట్టించిద్ది అంటాడు. యథార్థ ప్రవర్తన కలిగిన వానికి వాని ప్రవర్తన నిరీక్షణ ఆధారము అంటాడు. నిజమే. భక్తుల గురించి బైబిల్లో చాలా విలువైన మాటలు మాట్లాడాడు. భక్తిని గురించి మాట్లాడుతున్నాడు. భూమి మీద శ్రేష్ఠులు ఎవరన్నా ఉన్నారు అంటే భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలం ఇష్టులు అంటాడు కీర్తనకారుడు. భూమి మీద శ్రేష్ఠులు ఎవరన్నా ఉన్నారు అంటే భక్తిపరులే. భూమి మీద దేవుని రాజ్యం ఏది అంటే భక్తిపరులైన దేవుని పిల్లలు. భక్తులను గురించి దేవుడు చాలా వచనాలు బైబిల్లో రాయించాడు. తన భక్తుల ప్రవర్తనను ఆయన కాచును అని రాశాడు గ్రంథంలో. అలాగే తన భక్తుల మరణము ఆయన దృష్టికి విలువగలది అని రాశాడు. యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువగలది అని రాశాడు. అలాగే తన భక్తుల ఎడల ఆయన కృపచూపు వాడై ఉన్నాడు అని రాశాడు. తన భక్తులను ఆయన అలక్ష్యము చెయ్యడు, అశ్రద్ధ చెయ్యడు అని రాశాడు. భక్తులకు 2 విధముల సమాధానం ఉన్నది అని రాశాడు. ఈ శరీర సంబంధమైన సాధనం ఎవరైనా చేస్తే అది ఇప్పటి జీవం విషయంలో తోడ్పడిద్ది. కానీ దేవభక్తి సాధన ఇప్పటి జీవం విషయంలోనూ రాబోవు జీవం విషయంలోనూ వాగ్దానంతో కూడినదైనందున అది అన్ని విషయాల్లో ప్రయోజనం అన్నాడు. భక్తిని గురించి చాలా మాటలు మాట్లాడాడు పరిశుద్ధ గ్రంథంలో.
5 గంటలకు లేచి మీరు ఇంచుమించు 4:30, 5ంటికి, వేసవి కాలంలో 5 గంటలకి నిద్ర లేవటం అంటే రికార్డ్ బ్రేక్ అన్నమాట. సామాన్యమైన విషయం కాదు 5ంటికి నిద్ర లేచి రెడీ అయి రావటం అంటే. ఎందుకంటే వేసవి కాలంలో రాత్రి వేళ బయట చల్లగాను ఇంట్లో వెచ్చగాను ఉంటుంది, అవునా? ఇంట్లోనేమో ఉష్ణం ఉంటుంది, ఇంటి బయట ఏమో ఆరు బయట చల్లదనం ఉంటుంది. కానీ ఏం చేద్దాం, కొంతమందికి ఆరు బయటలు లేవు, ఇళ్లలోనే పండుకోవాలి, ఆ ఫ్యాన్ వేసుకొని అట్నే పండుకుంటారు. కొంతమందికి ఏసీలు ఉన్నాయి, కొంతమందికి ఏసీలు లేవు. మీలో విషయం ఏంటంటే రెస్ట్ కోసం మనం పండుకుంటాం, ఆ ఫ్యాను గాలి ఆ వెచ్చదనానికి తెల్లవారు నిద్ర లెగుద్దామంటే ఖచ్చితంగా నలుగురు పట్టుకొని తన్నినట్టు ఒళ్ళు హోనమై ఉంటుంది, ఒళ్ళు హోనమై ఉంటుంది. లేవబుద్ధి కాదు, చాలా బడలిక, చాలా నీరసం, అవునా కాదా? యెహోవా తనకు భక్తులను ఏర్పరచుకున్నాడు, యెహోవా తనకు భక్తులను ఏర్పరచుకున్నాడు ఇదే భూమి మీద. ఆ భక్తుల యొక్క ప్రవర్తన ప్రత్యేకమైనది. ఆ భక్తుల విషయంలో ఆయన స్పందన కూడా ప్రత్యేకమైనదే. ఎలీఫజు చెప్పిన మాట అక్షర సత్యం. నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదంటాయా? నువ్వేమన్నా మనుషుల్ని నమ్ముకున్నావా? నువ్వేమన్నా మనుషుల్ని ఆరాధించావా? నువ్వేమన్నా నిర్జీవమైన వాటికి సాష్టాంగపడ్డావా? నువ్వేమైనా జీవము లేని వాటికి మొక్కి ఆరాధించావా? కాదు కదా. నీవు సజీవుడైన వాని భక్తుడవు కదా. నువ్వు ఎవనికి భక్తి చేశావో ఆయన సజీవుడు కదా. నువ్వు ఎవనికి ప్రార్థన చేశావో, ఎవనికి బలులు అర్పించావో, ఎవనికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించావో ఆయన సజీవుడు కదా. ఆయన సృష్టికర్త కదా, ఆయన ఉన్నవాడు కదా, ఆయన బలవంతుడు కదా, తన భక్తులను అలక్ష్యము చేసేవాడు కాడు కదా. తెలియదంటాయా నీకు ఆయన గురించి? మన దేవుడి గురించి తెలియదా నీకు? నువ్వు రాయి, గుట్ట, చెట్టు, పుట్ట, నిర్జీవమైన వాటిని నమ్ముకోవాల. నీవు సజీవుడైన దేవుని నమ్మావు. నువ్వెవరిని నమ్మావు? సజీవుడైన దేవుని నమ్మావు. ఆయన రక్తములో కడగబడ్డావు, ఆయన జీవగ్రంథంలో పేరు సంపాదించుకున్నావు. విశ్వాసమును బట్టి ఆయన కుమారుడివి, కుమార్తెవు అయ్యావు. నీ విషయంలో ఆయన ప్రత్యేకమైన శ్రద్ధ కలిగి ఉన్నాడు. ఉంటాడు కాదు, ఉన్నాడు అని నేను చెప్తున్నా. ఎలీఫజు కొన్ని మాటలు చెప్తే షాలేం రాజు మరికొన్ని మాటలు చెప్తున్నాడు ఈరోజు నీతో పరిశుద్ధాత్మ ప్రేరణలో. నువ్వు క్రీస్తు రక్తంలో కడగబడ్డావు. నీవు నమ్మిన క్రీస్తు శఖ పురుషుడు, కాలమునే రెండుగా విభజించిన వాడు, కాలమే తాను అయి ఉన్నవాడు. ఆయన లేనివాడు కాదు, ఆయన ఉన్నవాడు అని పేరు చెప్పుకున్నవాడు. ఆయన నీ పేరు ఏంటంటే ఉన్నాడని చెప్పాను. అలాంటి జీవము గల దేవునికి భక్తుడవు, భక్తురాలివి నువ్వు. లోకము నువ్వు ఈక్వల్ కాదు. ఇది మనందరి గ్రహింపులో ఉండాల్సినటువంటి సత్యం. లోకము నువ్వు సమానం కాదు. లోకములో నుండి నువ్వు ప్రత్యేకించబడ్డావు. లోకము దాని భోగాలలో మునిగి తేలుతూ ఉంటుంది. దాన్ని బట్టి నువ్వు మత్సరపడాల్సిన అవసరం ఏం లేదు. భూమి మీద ఉన్నటువంటి జనాభాలో నుంచి దేవుడు నిన్ను తన కొరకు ప్రత్యేక జనాంగముగా ఏర్పరచుకున్నాడు. ఆయన చాలామంది గొప్ప వాళ్లకు, గనులకు, గొప్ప వంశపు వాళ్ళని చెప్పుకుంటున్న వాళ్ళకి ఎవ్వరికి లేని కృప, ధన్యత నీకు లభించింది. మీరంటే నాకు చాలా గౌరవం తెలుసా? మీరంటే నాకు చాలా గౌరవం తెలుసా? ఎందుకు గౌరవమో చెప్తా. మీరు సామాన్యులు కాదు, మీరు దేవుని కుమారులు, కుమార్తెలు అని గ్రంథం చెప్పింది. మీకు దేవదూతల కాపుదల ఉంది, గ్రంథమే చెప్పింది ఆ మాట. నువ్వు బైక్ తీసుకొని బయలుదేరినప్పుడు భక్తిపరుడా, దేవుని ప్రేమించువాడా, ఎప్పుడు ఆయన ప్రపంచంలోనే ఉండువాడా, లోకం యొక్క ఆలోచన నీ ఆలోచన ఈక్వల్ కాదు. లోకంలో వ్యక్తులు ధనాన్ని, ధాన్యాన్ని, ఘనతని, గొప్పని, పదవిని, వాటన్నిటిని ఘనంగా చూస్తారు. కానీ నువ్వు ఎప్పుడైతే క్రీస్తు భక్తుడుగా, క్రీస్తు శిష్యుడిగా మారిపోయావో
లోకం యొక్క విషయంలో నీ దృక్పథం మారిపోయింది. ఇప్పుడు మనుషుల్ని నువ్వు ఎలా చూస్తావో తెలుసా? ఆత్మలు అంటావు నువ్వు. ధనికుడు బేదవాడు అని అనవు, తెల్లోడు నల్లోడు అనవు, కురూపి అందగాడు అనవు. ఎవరైనా ఒక వ్యక్తి నీ ముందుకు వస్తే, భక్తిపరుల సంగతి చెప్తున్నాను, నిజంగా శిష్యులైన వారి సంగతి చెప్తున్నాను, వాళ్ళు ఎదుటి వాళ్ళని ఎలా చూస్తారో తెలుసా? ఆత్మలు అంటారు. నీ ఎదుటికి వస్తున్నటువంటి మనుషుల్ని గురించి నువ్వు ఎప్పుడైనా ఇతరులతో మాట్లాడేటప్పుడు, క్రైస్తవులతో మాట్లాడేటప్పుడు, ఇదిగో ఈరోజు ఒక ఆత్మకు సువార్త చెప్పాను అంటావు నీకు తెలియకుండానే. ఈ సంవత్సరం నేను 14 ఆత్మల్ని రక్షించాను అంటావు. వాస్తవంగా 14 మంది మనుషులు రక్షణలోకి వచ్చారు, కానీ నీ 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 మాటల్లో మార్పు వచ్చేసింది. మనుషుల్ని నువ్వు మనుషులుగా గుర్తించట్లా. వాడు భిక్షగాడా, లేకపోతే రాజ్యాన్ని వెళ్ళే రాజైనా నీకు ఆత్మే. నీ ఇంటి ముందుకు వచ్చిన బిచ్చగాడైనా నీకు ఆత్మే. కాబట్టే నువ్వు బిచ్చగాడికి రే ముష్టోడా అనవు. నువ్వు బిచ్చగాడికి కూడా ఏదన్నా అవకాశం ఉంటే సువార్త చెబుదాం అనుకుంటావు. ఎందుకంటే బిచ్చగాడు సైతం దేవుడు సృష్టించిన మనిషే. వాడు నీ దృష్టిలో దేవుని రాజ్యానికి చేరవలసిన ఆత్మ. నేను మాట్లాడేటప్పుడు నా భాష అయితే అంతే ఉంటుంది. మీ భాష ఎట్టొచ్చిద్ది? ఎంతమంది అలా మాట్లాడేటప్పుడు ఆత్మలు అని మాట్లాడతారు? చెప్పండి, చేతులు ఎత్తండి. ఫ్లోలో అలా ఎంతమందికి వచ్చిందో చేతులు ఎత్తండి. ఇన్ని ఆత్మలు అన్ని ఆత్మలు అని ఈ దబక్కన ఆత్మ అనే మాట మాట్లాడతారు. ఎందుకంటే మీ భాష మారిపోయింది. భాష ఎందుకు మారిందంటే మీ దృక్పథం మారిపోయింది లోకం విషయంలో. ధనవంతులు కలిగి ఉన్న ధన సంపద నీకు అంతగా ఆశ్చర్యం అనిపించదు, గొప్ప అనిపించదు, ఏడిశాడు అనిపిస్తుంది. గొప్ప పదవిలో ఉన్నవాడు నీకు గొప్పవాడు అనిపించడు. ఏదో నలుగురు గౌరవిస్తున్నారు కనుక నువ్వు కూడా గౌరవిస్తావు అంతే. నీ హృదయంలో మాత్రం వాడి పదవిని బట్టి నీకు గొప్ప అని అనిపించదు. ఎందుకంటే నువ్వు రాజాది రాజును కలుసుకున్న వాడివి. నువ్వు ఇలాంటి అధికారుల మీద రాజులు లేదా మంత్రులు, ఆ మంత్రుల మీద ప్రధాని మీద ఇంకా కొందరు అగ్రరాజ్యాతి నేతలు, వీళ్ళందరికీ పైన ఉన్నవాడు ఆయన. ఆయనతో పరిచయాలు ఉన్నాయి నీకు. అది విషయం. ఎవరితో పరిచయాలు ఏర్పడ్డాయి? భూపతులందరికీ అధిపతి అయిన వానితో నువ్వు డైలీ మాట్లాడుతున్నావు. అది పాయింట్. ఎందుకు ఈ సైకాలజీ వచ్చింది నీకు? గొప్ప హోదా కలిగినటువంటి నాయకుడు వస్తే నీకు చేమ కుట్టినట్టు కూడా ఉండదు. అందరేమో అట్ట చూస్తూ ఉంటే నీకు చేమ కుట్టినట్టు కూడా ఉండదు. మళ్ళా దైవజనుడు సామాన్యుడు నీ కంటబడ్డా గొప్ప భయం, గొప్ప గౌరవం ఉంటుంది నీకు. ఇక లోకంలో వాడు పెద్ద మొనగాడు కానీ గాక, పెద్ద యాక్టర్ కానీ, పెద్ద రాజకీయవేత్త కానీ, లేకపోతే ఇంకా ఎక్కువ హోదాలు కలిగిన వాళ్ళు కానీ, ఎవడైనా సరే అందరితో పాటు నువ్వు కూడా నమస్తే సార్ అంటావు తప్ప హృదయంలో నీకు అసలు చీమ కుట్టినట్టు కూడా ఉంటుంది. ఎందుకంటే వీళ్ళందరి మీద అధిపతి అయిన వాడితో నువ్వు వ్యవహరిస్తున్నావు. వీళ్ళందరికీ అధిపతి అయిన వానితో నువ్వు మాట్లాడుతున్నావు. అంతేకాదు ఆయన కొడుకువు నువ్వు, ఆయన కూతురువు నువ్వు. అది నీ ఫీలింగ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాకపోతే భూమి మీద ట్రైనింగ్ కోసం వచ్చావు. అయినా మీ నాన్నతో రోజు మాట్లాడుతూనే ఉన్నావు. అందుకే భూమి మీద మనుషులు నీకు ఆత్మలుగా కనపడతారు. భూమి మీద ఘనమైనవన్నీ కూడా నీకు చాలా తేలికైనవిగా కనపడతాయి. ఎందుకంటే నీవు భక్తుడవు, భక్తురాలివి. సాక్షాత్తు అసలు సుప్రీం ఎవరైతే ఉన్నాడో ఆ సుప్రీంతో నీకు సంబంధాలు ఉన్నాయి. అది విషయం. ఆయన ఈ లోకానికి, ఈ దేశానికి కాదు, టోటల్ విశ్వానికే సుప్రీం. ఆయనతో నువ్వు పర్సనల్గా మాట్లాడతావు, ఆయన నీతో మాట్లాడతాడు. ఆయన విషయంలో నువ్వు ఎప్పుడు ఆలోచన కలిగి ఉంటావు, నీ విషయంలో ఆయన కూడా ఎప్పుడు ఆలోచన కలిగి ఉంటాడు. అది కారణం. భక్తులారా, భక్తిపరులారా, మీ దృక్పథం మారిపోయింది లోకం విషయంలో. ఇప్పుడు లోకంలో జనం గొప్పవి, ఘనమైనవి అని ఎంచుతున్నవన్నీ నీకు తృణప్రాయములే.
ఒకవేళ కొంపదీసి నీకు అలా అనిపించట్లేదా? కొంపదీసి నీకు అలా అనిపించట్లేదా? నీకు అవి గొప్పగా అనిపిస్తున్నవా? అట్లయితే నువ్వు ఇంకా ప్రభువుని కలుసుకోలేదు సుమి. నువ్వింకా సుప్రీంని కలుసుకోలేదు. కలుసుకొని ఆయనతో మాట్లాడి ఆయనతో వ్యవహరించడం మొదలు పెడితే నేను చెప్పిన టైప్ వచ్చేస్తుంది మైండ్. హోటల్లో సర్వ్ చేసేవాడు నా దగ్గరికి వచ్చినా సరే ఒక ఆత్మగానే కనపడతాడు, కానీ ఒక మనిషిగా కనపడ్డావు. అధికారి వచ్చి ఇక్కడ నిలబడ్డా సరే ఒక మనిషిగా కనపడ్డావు, ఒక ఆత్మ. ఏదైనా సరే చూపించి ఈ ఆత్మ రక్షణలోకి రావాలని చెబుతా. ఇదిగో ఈయన ఆత్మ రక్షించబడాలని ప్రార్థన చేయండి అని చెప్పలా? మీకు ఎన్నిసార్లు చెప్పా? అంటే ఎలా చూశాను ఆ వ్యక్తిని? ఒక వ్యక్తిగా, ఒక మనిషిగా కాదు, మన మధ్యలోకి వచ్చిన ఒక ఆత్మ, అది రక్షించబడాలి. హోటల్లో సర్వ్ చేసిన వ్యక్తిని ఆత్మగానే చూసాం, రాజకీయ నాయకులను సైతం ఆత్మగానే చూసాం. ఎందుకు అంటే మనం దేవుని కోణంలో నుంచి మనుషుల్ని, లోకాన్ని చూస్తాం కాబట్టి. ఉన్నదని పొంగిపోము, లేదని కృంగిపోం. భక్తుల లక్షణం అది. ఉందని పొంగిపోం, లేదని కృంగిపోం. అంతేకాదు నాది నాకే సొంతం అన్నట్టు అంతా వాటేసుకుందాం, కౌగిలించుకుందాం అనుకోం. ఇదిగో నువ్వు కూడా తీసుకో, ఇదిగో నువ్వు కూడా తిను, ఇదిగో నువ్వు కూడా కొంచెం పొందు, నువ్వు కూడా సంతోషించని మనకు దేవుడిచ్చిన ఆ 4 ముద్దల్లో ఒక ముద్ద మనం దీన్ని మిగిలిన 3 ముద్దలు ముగ్గురికి పంచి తృప్తి చెందుతాము. ఎందుకు? లోకాన్ని మనం చూసే దృక్పథం అలాంటిది. భక్తిని బట్టి, దేవుణ్ణి బట్టి. మీరు కొంపదీసి ఇలా లేరా? ఉన్నారా? నేను చెప్పినట్టు ఉన్నారా? లేకపోతే కొంపదీసి లేరా? ఎంతమంది ఉన్నారండి ఈ మైండ్ కలిగి? ఇప్పుడు నేను చెప్పిన టైపు. ఒకవేళ నీకు ఇంతవరకు అలాంటి సైకాలజీ రాకపోతే నువ్వు చాలా దూరంగా ఉన్నావు దేవుడికి. అర్జెంటుగా నువ్వు దేవుడికి సమీపం కావాలి. దేవునికి సమీపమైన వ్యక్తుల యొక్క వ్యక్తిత్వ సౌందర్యం ఇలా మారిపోయిద్ది. నయమాను ఎలీషా దగ్గరికి బంగారం తీసుకొచ్చాడు. నయమాను దుస్తుల బట్టలు తీసుకొచ్చాడు. నీకే సార్ తీసుకోండి, మిమ్మల్ని తృణీకరించి వెళ్ళబోయాను, మీరు చెప్పినట్టు యోర్దాన్లో 7 సార్లు మునిగాను, వయమ్మో సంవత్సరాల నుంచి ఉన్న నా కుష్ఠరోగం అంతా పోయింది, కుష్ఠు జబ్బండి నాకు పోయిందండి, మీరు చెప్పినట్లు 7 సార్లు యోర్దాన్లో మునిగాను, పోయిందండి, కృతజ్ఞతగా కానుక తెచ్చాను తీసుకోండి అంటే అన్నాడు. ఇల్లన్నాడు. నువ్వు నాకు ఇచ్చేది ఏదైనా పిచ్చోడ బంగారం? అసలు ఈ బంగారాన్ని పుట్టించినోడే నాకు సమీపస్తుడు. ఈ బంగారాన్ని, నువ్వు గొప్ప అనుకున్న ఈ బంగారాన్ని నిర్మించిన నిర్మాణకుడే నా సమీపస్తుడయ్యా, నాకెప్పుడు సమీపంలో ఉంటాడు. ఆయన నా బంగారం, ఆయన నా వెండి, ఆయనే నా దుస్తుల బట్టలు, ఆయనే నా అతిశయం, నా ఐశ్వర్యం, నా ఆనందం. ఇట్ట బంగారాలకి, దుస్తుల బట్టలకి, వెండికి బెండయ్యేవాడిని అయితే 11 అరకలతో దుక్కి దున్ని 12వ అరకతో నేను దున్నుతూ 11 మంది చేత పొలం దున్నించే అంత పొలం కలిగిన వాడిని, ఆస్తిపరుణ్ణి. దున్నే ఎడ్లని వధించి నాగలిని విరగొట్టి వాటితోనే వండి వాటిని పెట్టి వచ్చినోడిని నేను. నా ఆస్తిని, అంతస్తుని అంతటిని చెత్తతో సమానంగా ఎంచుకొని ఆడు పడేసి వచ్చి ఉండ పిచ్చోడా. నా గురువుగారు అడిగాడు ఏం కావాలి నీకని. ఆయన ఆరోహణం అవుతా నా గురువుగారు అడిగాడు ఏం కావాలి నీకని. నేను వెండిని కోరలా, బంగారాన్ని కోరలా, కోరితే ఎంత? నేను వెండిని కోరలా, బంగారాన్ని కోరలా, నేనేమడిగానో తెలుసా? దేవుడు కావాలని అడిగా, దేవుని ఆత్మ కావాలని అడిగా, పరిశుద్ధాత్మని అడిగా. హల్లెలూయా. రాజునవుతానల్లా, ఉన్నత పదవిని కోరలా, ఉన్నత హోదాలను కోరలా, వీటన్నిటికీ పైన
దేవుడు ఉన్నాడు, ఆయన కావాలని కోరా. మా గురువే ఆశ్చర్యపోయాడు. అబ్బో, నువ్వు అడిగింది చాలా కష్టతరంగా ఉంది. నువ్వు ఎవరిని అడిగావో తెలుసా? సాక్షాత్తు దేవుణ్ణి అడిగావు. దేవుణ్ణి నీకు ఇవ్వడానికి నా చేతుల్లో ఉన్నాడా? కాదయ్యా, దేవుని ఆత్మను నీకు ఇవ్వడానికి దేవుడు ఏమైనా నా చేతుల్లో ఉన్నాడా? ఆయన వశంలోనే ఉన్నాడు. నేను తీయబడినప్పుడు నీకు కనబడితే ఆయన నీకు అనుగ్రహించబడతాడని చెప్పి ఆరోహణమయ్యాడు నా గురువు. బంగారం తెచ్చావా నా దగ్గరికి? బంగారం. దుస్తుల బట్టలు తెచ్చావా నా దగ్గరికి? బట్టలు. మరి నీ బంగారం, నీ బట్టలు ఇవన్నీ నీ కుష్టి పోగొట్టలేదే? నా దేవుని శక్తి నిన్ను విడిపించింది.